ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, జనవరి మాసం 31వ తారీఖు బుధవారం మార్కు శుభవార్త 6వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. క్రీస్తు భగవానుడు యూదుల మధ్య ఒక సామాన్యమైన యూదుడుగా జీవించెను అని మార్కు గారు మనకు ఆయన సింపుల్ జీవితాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. వారితో కలిసి జీవించడం, పిల్లలతో ఆడుకోవటం, కలిసి పనిచేయటం, తన వృత్తిని నమ్ముకొని కడుపు కోసం ఆయన అనేక పనులను చేస్తూ జీవనం కొనసాగిస్తున్న ఒక సాధారణమైనటువంటి నజరేయుడగు యూదుడు క్రీస్తు భగవానుడు. ఈయన మరియ పుత్రుడుగా, యోసేపు తనయుడిగా ప్రజలందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. వారితో కలిసి ఆయన పనిచేస్తూ, కట్టెలు మోస్తూ, నీళ్లను మోస్తూ ఆయన పండగలు చేసుకునే వ్యక్తిగా వాళ్ళందరికీ బాగా తెలుసు. ఒకసారి సడన్గా ఆయన యోర్దాను నదిలో జ్ఞానస్థానం పొంది, ఇతడు నా ప్రేమైన కుమారుడని తండ్రి చేత ఎన్నిక చేయబడి, ఆత్మచే ప్రేరేపించబడి 40 దినాల పాటు ఎడారిలో తండ్రితో మమైకమై దేవదూతల యొక్క సహాయాన్ని పొంది సాతాను శోధనలు జయించినటువంటి నజరేయుడగు యేసు దేవుని గొర్రెపిల్లగా ప్రజల మధ్య సంచరించడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క ప్రేషిత కార్యానికి నాంది పలికాడు. అధికారంతో ఆయన ప్రసంగించడం మొదలుపెట్టాడు. తనకున్న శక్తితో సాతానును గద్దించాడు, తుఫానును గద్దించాడు, మనుషులకు స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఈనాడు ఆయన అధికారంతో ప్రకటించటం, బోధించటం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈయన మరియమ్మ కుమారుడు కాదా? యోసేపు తనయుడు కాదా? మన పిల్లలతో ఆడుకున్న వ్యక్తి కాదా? వీరి యొక్క సహోదరులు మనతో వాసం చేయలేదా? ఇతడికి ఎట్లా శక్తి కలిగినది? ఏ విధంగా ఈయన అధికారంతో బోధిస్తూ ఉన్నాడని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇది దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ప్రణాళిక. 30 సంవత్సరాలు సాధారణమైన వ్యక్తిగా క్రీస్తు భగవానుడు ఈ లోకంలో ఉండి 3 సంవత్సరాల పాటే దేవుని ప్రేషిత కార్యాన్ని చేసి ప్రపంచానంతా కూడా తన వైపే తిప్పుకున్నాడు క్రీస్తు భగవానుడు. ఇది దేవునికి అభిష్టం. ప్రియమైన విశ్వాసులారా, ఈనాడు మనం పునీత డాన్ బోస్కో గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. యువజన బాంధవుడు డాన్ బోస్కో గారు. ఆయన యువకుల కోసం ఏదో చేయాలన్న తపన కలిగినటువంటి గొప్ప పునీతుడు. వారిని ఆకర్షించడం కోసం మ్యాజిక్ నేర్చుకునేవాడు, పాటలు నేర్చుకునేవాడు, డ్యాన్సులు వేసేవాడు. వారందరినీ కూడా యేసు వైపు మరల్చాలనే సంకల్పంతో డాన్ బోస్కో సంస్థను ఏర్పాటు చేయటం, అనేకుల జీవితాలలో వెలుగును ఆయన పంచడం జరిగింది. దేవుడు డాన్ బోస్కో ద్వారా యువతి యువకుల్లో ఒక వెలుగును నింపాడు. ఇతనిని ఒక సాధనంగా, ఒక ఆయుధంగా దేవుడు మార్చుకొని యువకుల జీవితంలో గొప్ప వెలుగును దేవుడు ప్రసాదించాడు. ఈ సంస్థ సంబంధించిన గురువులు, మఠవాసులు ఎంతో సేవ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి ముఖ్యంగా దారి తప్పిన యువతను సన్మార్గములో పెడుతూ యేసు మార్గమందు వారు నడిపిస్తున్నందుకు మనం అందరం కూడా అభినందించాలి. కనుక ఈనాడు ప్రత్యేక విధంగా యువతీ యువకుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని సన్మార్గంలో నడపాలని, వారికి మంచి ఉద్యోగాలు దయచేయాలి, మంచి జ్ఞానాన్ని తెలియజేయాలని, వారందరికీ సేవలు అందిస్తున్నటువంటి డాన్ బోస్కో సంస్థ గురువులకు, మఠవాసులకు దేవుడు సంపూర్ణమైనటువంటి ఆత్మీయ వరాలను కుమ్మరించాలని, వారిని ఇంకా 30 నూరంతలుగా ఫలింపచేయాలని, వారి సేవల ద్వారా అనేకుల జీవితంలో వెలుగు ప్రసాదించాలని డాన్ బోస్కో సంస్థ కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈనాడు జనవరి 30వ తారీఖు మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాను. 4 రోజుల పాటు ఈ నూతన సంవత్సరంలో దేవుడు పలు విధాలుగా మనల్ని దీవించాడు, సంరక్షించాడు, కాపాడుతూ ఉన్నాడు. వచ్చే నెల మనం తపస్కాలను ప్రవేశిస్తూ ఉన్నాం. కనుక ఈ 31 దినాలు మమ్మల్ని కాపాడిన దేవ, మీ దివ్య నామాన్ని స్మరించి భాగ్యాన్ని దయచేసిన దేవ, మీ యొక్క వాక్య పరిచరణను మేము వినే భాగ్యాన్ని దయచేసిన దేవ, దివ్య సప్రసాదాలను స్వీకరించడానికి మాకు మంచి భాగ్యాన్ని దయచేసిన దేవ, మీకు వందనాలని ఈ 31 రోజుల పాటు దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ మాసమంతా కూడా మనం కాచి కాపాడిన దేవుడికి వందనాలు సమర్పించుకుందాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక.